నమస్తే కార్తిక్ గారు. నమస్కారం కిషోర్ గారు. కార్తిక్ గారు, ఈరోజు జంజీ ఉద్యమం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలవరిస్తోంది. మరొక్కసారి కూడా ఈ డిఎస్సి ఇష్యూలు ఏదో ఒకటి చేయాలి అంటే ఆఖరి ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ డిఎస్సి అభ్యర్థులు తీసుకొచ్చి వాళ్ళ చేత సవాళ్ళు విసిరి, వాళ్ళ చేత సవాళ్ళు చేపించి, వాళ్ళ చేత ఇది చేపించి అది చేపించి కామెంట్లు చేపించి మొత్తానికి ఏమీ లేని దాన్ని కూడా మళ్ళీ ఏదో ఒకటి చేయాలనేటటువంటి ప్రయత్నం. అయితే వాళ్ళ ప్రయత్నం అంతగా సక్సెస్ అవుతున్న దాఖలాలు అయితే అక్కడ కనిపించండి. ఈ కాక్రోచ్లన్నా జంజీలన్నా వీళ్ళెవరో వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారనేటటువంటి భావన అయితే అక్కడ కలగట్లేదు. కానీ వాళ్ళ ప్రయత్నం అయితే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ని ఏదో రకంగా టార్గెట్ చేయాలి, లోకేష్ని ఏదో రకంగా బద్నాం చేయాలనేటువంటి ప్రయత్నం అయితే గట్టిగా కనిపిస్తుంది. సో దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? సక్సెస్ అవుతారా లేదనేది ఒక పాయింట్ అయితే, ఈ అంశంలోనే ఒక చిన్న ఇంకొక అంశం ఏంటంటే, మొన్న ప్రధాని భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేదంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానివ్వండి, ప్రధానమంత్రికి అండగా నిలుస్తూ మాట్లాడిన తర్వాత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రసంగం పట్ల ఇది జంజీలకు వ్యతిరేకంగా ఉంది, కనీసం సానుభూతి తెలపలేదు, వాళ్ళని వ్యతిరేకిస్తున్నట్టుగా ఉంది, వాళ్ళని తిడుతున్నట్టుగా ఉందని చెప్పేసి, అంటే యువత దెబ్బలు తగిలి కూర్చున్నా, యువత మీద బుల్లెట్లు ప్రయోగించినా సరే వాళ్ళని విమర్శిస్తూ ప్రధానిని సమర్థిస్తూ వెనకేసుకొచ్చాడు అనే రకమైనటువంటి ఒక భావనను కొంత లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి బ్యాచ్ ఎక్కువగా స్ప్రెడ్ చేస్తూ జంజీలు కానివ్వండి, లేదంటే ఈ కాక్రోచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళకి వ్యతిరేకం లేదా వీళ్ళు వాళ్ళకి వ్యతిరేకం అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే గట్టిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ రకమైనటువంటి పోస్టులు కనపడుతున్నాయి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా. సో ఇదేమన్నా ఎఫెక్ట్ చూపించింది అంటారా? ఎందుకంటే యువత మొత్తం గత ఎన్నికల్లో కూటమి పట్ల, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చరిష్మా పట్ల ర్యాలీ అయిన తీరు మనం చూసాం కదా. అదే టార్గెట్ గా ఇప్పుడు దెబ్బ కొట్టే ప్రయత్నం ఈ ప్రధానాన్ని సమర్థిస్తూ చేసినటువంటి ప్రసంగం ద్వారా ఆ టార్గెట్ ఏమన్నా వాళ్ళు రీచ్ అయ్యే అవకాశం ఉందంటారా? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో జంజీలు అంటే ఎవరు? మన ఒపీనియన్ వేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒపీనియన్ వేరు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జంజీ నాయకులు చూడండి. ఇప్పుడు పేరుని కిట్టు మన ఎమ్మెల్యేగా నిలబడ్డాడుగా, ఓడిపోయాడు. కానీ పేరు నాని కుమారుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని హత్యాయత్నంతో సహా, రేషన్ బియ్యాన్ని బొక్కేశాడు అనే కేసులతో సహా, భూములు కబ్జా చేశాడు అనే కేసులతో సహా అనేక ఆరోపణలు ఉన్న వ్యక్తి పేరుని కిట్టు. ఇప్పుడు సరే పేరుని కిట్టు కాదు, ఆధార నుంచి మొదలు పెడదాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వద్దాం. మనం శ్రీకాకుళం నుంచి మొదలు పెడదాం. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇప్పుడు మననేక తమ్మినేని సీతారాం కొడుకు విషయం మనం చూసాం. అబ్బాయి పేరు నాగు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకో, అంటే తండ్రి స్పీకర్ గా ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూమిని కబ్జా చేశాడు. బతుకున్న వ్యక్తిని చనిపోయినట్టుగా క్రియేట్ చేశారు, లేని వారసురాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేశారు. మొత్తానికి ఆ భూమిని కబ్జా చేశారు. 900 గజాలు, 4 కోట్ల వాల్యూ. ఇది ఒక జంజీ లీడర్. ఇంకొక జంజీ లీడర్ అదే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి సిదిరి అప్పారాజు గారి కుమారుడు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తాడు, రోడ్డు మీద యాక్సిడెంట్ చేస్తాడు, పైగా నిర్లక్ష్యంగా వహిస్తాడు. కేసు నుంచి తప్పించుకోవటానికి ఇంకొక వ్యక్తి మీద కేసు పెట్టి తను సేవ్ కావడానికి ప్రయత్నం చేస్తాడు. తండ్రి అధికారాన్ని ఉపయోగించుకొని, తండ్రికి ఉన్న పలుకుబడిని ఉపయోగించుకొని. ఇతను ఒక జంజీ లీడర్. అలా శ్రీకాకుళం జిల్లాలో. సరే అక్కడి నుంచి వచ్చేస్తే ఇప్పుడు మరి మధ్యాంధ్ర, కోస్తాంధ్రకి వచ్చేస్తే ఇందా చెప్పుకున్నట్టు పేరుని కిట్టు. ఇంకోటి పక్కనే ఉంటాడు జోగి రమేష్ కుమారుడు గురించి విన్నాం కదా మనం. ఇప్పుడు తండ్రి సహకారంతో భార్యని చంపే ప్రయత్నం చేస్తాడట. భార్య మీద రకరకాలుగా ప్రయత్నాలుగా సముద్రంలో నెట్టే ప్రయత్నం చేస్తాడు, ఉరివేసే ప్రయత్నం చేస్తాడు. చివరికి ఆ అమ్మాయి పూజ చేసుకుంటే తండ్రితో కలిసి ఆ పూజా విధానాన్ని కూడా ఎక్కిరిస్తాడు. అగరబత్తీలు శవాల కంపులు కొడుతున్నాయి అని చెప్పేసి ఎక్కిరిస్తాడు. ఇదొక జంజీ, ఇదో రకమైనటువంటి జంజీ. తర్వాత ఇంకా అటువైపు వెళ్తే ఇక మన చిత్తూరుకి వెళ్దాం. ఎగ్జాంపుల్ చిత్తూరుకి వెళ్తే, రాయలసీమలో చిత్తూరుకి వెళ్దాం. చిత్తూరుకి వెళ్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు. అతనైతే ఏకంగా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద, ఇప్పుడు ఎమ్మెల్యేకి గెలిచినటువంటి పులిపర్తి నాని మీద హత్యాయత్నం చేయబోయాడుగా డైరెక్ట్ గా ఆ రోజు ఎన్నికల కౌంటింగ్ ఆ సమయంలో. సో కాబట్టి ఇప్పుడు ఆ మోహిత్ రెడ్డి లిక్కర్ కేసుతో సహా అన్ని కేసుల్లో, అది చాలా కేసుల్లో ఉన్నాడు. ఇంకోటి ఈ మధ్యన జైలుకి వెళ్ళిన కారుమూరు సునీల్ మన ఎంపీగా పోటీ చేశాడు ఏలూరు నుంచి. ఆ కారుమూరు సునీల్ అటువంటి జంజీ లీడరు.
అతను మద్యం రవాణా స్కామ్ లో నిందితుడు. సో అంటే ఇలా చెప్పుకుంటే పోతే జిల్లాకు ఒక జంజీ లీడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ జైలు జీవితాన్ని లెక్కేస్తున్న వాళ్ళన్నా ఉన్నారు, కేసులు ఉన్న వాళ్ళన్నా ఉన్నారు. అంటే వీళ్ళ చరిత్ర చూడండి. ఇప్పుడు మరొక జంజీ లీడరు నాగార్జున యాదవ్ రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ముఖ్యమంత్రిని పట్టుకొని అసలు ఈయన వయసు ఎక్కడ, ఆయన వయసు ఎక్కడ, ఈయన స్థాయి ఎక్కడ, ఆయన స్థాయి ఎక్కడ, నోటికి వచ్చినట్టు జెప్టో బాయ్, జుమోటో బాయ్, స్విగ్గీ బాయ్ అని నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు జైల్లో కూర్చున్నాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జంజీ లీడర్స్ అంటే ఎవరు అంటే వీరంతా మనకు కనపడతారు. బాబా నాగార్జున యాదవ్ అయితే నేను అనుకోవటం అతను చాలా ఆశలతో రాజకీయాల్లోకి వచ్చి ఉంటాడు. ఇవాళ యూతే రాజకీయాల్లోకి రావట్లేదు, కానీ వచ్చాడు. వచ్చిన ఆ పార్టీలో చెడగొట్టం అనమాట. ఇక అంటే ఆ పార్టీలో బతకాలంటే, ఆ పార్టీలో టికెట్లు రావాలి అంటే, ఆ పార్టీలో ఎదగాలి అంటే ఆ పార్టీ చెప్పినట్టు మాట్లాడాలి, ఆ పార్టీ కల్చర్ తగ్గట్టు ఉండాలి. మరి అతను నేర్చుకున్న కల్చర్ ఏంటి? అక్కడ పెద్దవాళ్ళని తిట్టాలి, పెద్దవాళ్ళు చనిపోవాలని కోరుకోవాలి, నోటికి వచ్చినట్టు మాట్లాడాలి, బూతులు మాట్లాడితే ప్రమోషను, దాడులు చేస్తే ప్రమోషను, లేదు ఇంకేదైనా నేరాలు చేస్తే ప్రమోషను. ఆ పార్టీలో ఉన్న కల్చర్ అది. దాన్ని బట్టి జంజీ లీడర్స్ తయారవుతున్నారు. మరి ఇలాంటి వాళ్ళకి ఇంకేం చెప్తామండి? అంటే వాళ్ళ పార్టీలో జంజీ అంటే అర్థం ఇది. మరి ఇలాంటి జంజీని ఎవరన్నా ఇష్టపడతారా? అసలు ఆంధ్రప్రదేశ్ జంజీలు ఏం కోరుకుంటున్నారు? డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, ఎంప్లాయ్మెంట్ కోరుకుంటున్నారు. ఇది కదా జంజీలు కోరుకునేది, ఇదే కదా. మన కేంద్రం మీద కూడా ఎందుకు పోరాటం చేశారు? పేపర్ లీక్ లో ఐనీ కార్డు పోరాటం చేశారు. పేపర్ లీక్ లో ఐనీ కార్డు పోరాటం చేశారు. నీట్ పేపర్ కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి. అంటే డెవలప్మెంట్ మాత్రమే జంజీ కోరుకుంటారు. ఆ డెవలప్మెంట్ ని ఆంధ్రప్రదేశ్ లో అందిస్తుంది కూటమి ప్రభుత్వం. డెవలప్మెంట్ ఆపాలని చూస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, జంజీలంతా ఏకం కావాలి, లోకేష్ రాజీనామా పోరాటం చేయాలని గత 2 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఎవరండి వచ్చింది? జంజీ లీడర్స్. మరి జంజీ యూత్ ఏమైనా వచ్చారు వాళ్ళకి? అసలు ఆంధ్రప్రదేశ్ ఏమండి ముస్లిం ముత్కా బ్యాచ్, నెత్తి నరిసిన బ్యాచ్ వాళ్ళు మాత్రం కనిపిస్తున్నారు కదా, ప్లకార్డులు పట్టుకొని, ఫ్లెక్సీలు పట్టుకొని ర్యాలీలు చేస్తూ. కుర్రాళ్ళు ఎవరు అసలు అందులో? పైగా అసలు ఆంధ్రప్రదేశ్ జంజీ ఏం కోరుకుంటున్నారంటే, అసెంబ్లీకి వెళ్ళని జగన్మోహన్ రెడ్డి గారితో సహా 11 మంది ఎమ్మెల్యే రాజీనామా చేయాలి. జీతాలు తీసుకుంటున్నారు, అలవెన్సులు తీసుకుంటున్నారు, రాయితీలు పొందుతున్నారు, ఎమ్మెల్యే స్టిక్కర్ కారు కతికించుకొని ప్రోటోకాల్ పొందుతున్నారు, అన్ని రకాల అలవెన్సులు పొందుతున్నారు, టీఏలు డిఏలతో సహా. జీతాలు తీసుకుంటూ, అలవెన్సులు పొందుతూ, రాయితీలు తీసుకుంటూ అసెంబ్లీకి మాత్రం వెళ్లకుండా పైగా దొంగ సంతకాలు పెట్టి వస్తున్నారు జీతాల కోసం. ఎక్కడ అనర్థం విడిపడిద్దో అని చెప్పేసి దొంగ సంతకాలు పెట్టి వస్తున్నారు. కాబట్టి ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని ఏపీ కాక్రోజులు జంజీలు కోరుకుంటున్నారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక అది, వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పేసి. పైగా అవినీతి కేసులు నిరూపణ అయ్యేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల దూరంగా ఉండాలి, పార్టీ ప్రెసిడెంట్ పదవి కూడా దూరంగా ఉండాలి. అతను పార్టీ ప్రెసిడెంట్ గా ఉండటం వల్లే, అతను పార్టీ కంటే కొంత బలం ఉండటం వల్లే అతని కేసు నుంచి అతను కాపాడుకునే విధంగా లాబింగ్ చేసుకోగలుగుతున్నాడు. కాబట్టి రాజకీయాలు కొన్నాళ్ళు దూరంగా ఉండాలి. కేసుల నిరూపణలో నిర్దోషం తెలితే రాజకీయాల్లోకి రావచ్చు, దోషం తెలితే ఆటోమేటిక్ గా ఎన్నికల్లో పోటీ చేశారు, అతను కూడా కోల్పోతారు, వేరే విషయం. కాబట్టి ఇదంతా ఏపీ జంజీ కోరుకుంటున్నారు. రివర్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీదే కోరుకుంటున్నారు. ఇంకోటి, మీరు ఇందాక అన్నారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేయటం అని చెప్పేసి. సరే, పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు పక్కనే ఉన్నారు కాబట్టి మోడీ గారిని నోటికి వచ్చినట్టు తిట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏంటంటే మోడీ గారిని తిట్టారు, మోడీ గారి తల్లిని తిట్టారు, మోడీ గారి తల్లి క్యారెక్టర్ గురించి మాట్లాడారు, మోడీ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడారు. ఇప్పుడు జంజీలు ఆందోళన ఎవరైనా సపోర్ట్ చేస్తారండి. పేపర్ లీకుల మీద పోరాటం చేస్తున్నప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తారు, కానీ సబ్జెక్ట్ మాట్లాడాలిగా. పేపర్ లీకుల మీద మాట్లాడాలి, దానికి ఒక చట్టం కావాలని మాట్లాడాలి. సరే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించి కూడా మాట్లాడారు, ఓకే, ఇవన్నీ ఓకే. కానీ మోడీ గారి వ్యక్తిగత విషయాలు ఎందుకు? మోడీ గారి పర్సనాలిటీని టార్గెట్ చేయటం ఎందుకు? మోడీ గారికి లేనిపోని అక్రమ సంబంధాలు అంటగట్టడం ఎందుకు? మోడీ గారి తల్లి క్యారెక్టర్ గురించి మాట్లాడి నీకు అవసరమైన సబ్జెక్ట్ కదా అది, నీ సబ్జెక్ట్ కాదు కదా. నీ సబ్జెక్ట్ ఏంది? నీట్ పేపర్ లీకేజ్. అది వదిలేసి మోడీ గారిని తిట్టారు అంటే మోడీ గారిని తిట్టడం కోసం నువ్వు ఆందోళన పెట్టావా? అంటే విద్యార్థులు తిట్టా, మన నేను స్టూడెంట్ తప్పట్టను, కానీ ఆ స్టూడెంట్ ముసుగులో ఉన్న కొంతమంది రాజకీయ శత్రులు ఉంటారు కదా, బీజేపీ వ్యతిరేక శత్రులు, వాళ్ళు తిట్టారు. వాళ్ళని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు తిట్టిన తిట్లు చాలా బాధ అనిపించాయని అన్నారు. ఎవరికైనా బాధ అనిపిస్తాయి, నిజంగా కామెంట్స్ మనకు కూడా బాధ అనిపిస్తున్నాయి. అంత మాత్రం మన జంజీలకు వ్యతిరేకం కాదు, జంజీలు చేసిన ఉద్యమానికి వ్యతిరేకం కాదు. కానీ ఆ క్రమంలో కొన్ని మాటలు, మొన్న మధ్య ఒక అమ్మాయి క్షమాపణ చెప్తూ కామెంట్ చేసింది. ఆ అమ్మాయి వయసు ఎంత? మన యూట్యూబ్ ఎలా చేయదు కాబట్టి వయసు చెప్పలేకపోతున్నాను, కానీ అమ్మాయి వయసు ఎంత?
ఆ అమ్మాయి వయసు ఎక్కడ, మోడీ గారి వయసు ఎక్కడ? ఆ అమ్మాయి మోడీ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిద్దా? ఇప్పుడు క్షమాపణ చెప్పింది, ప్రాశ్చాత్యం కోరుకుంది. మరి వాళ్ళు కోరుకుంటున్నారు అంటే వాళ్ళే మేము క్షమాపణ చెప్తున్నాం, మేము మాట్లాడి దాని మీద కూడా కామెంట్లు వస్తున్నాయి. మీరు ఎంత ఎంత పెద్దవాళ్ళు అయ్యండి, ఇంత దేశాన్ని ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు అండి, మీరు సాధించింది ఏంటంటే ఒక 15 ఏళ్ల చిన్నపిల్ల చేత క్షమాపణ చెప్పించారని చెప్పేసి ఈ లెఫ్ట్ ఉద్యమకారులందరూ కామెంట్లు పెడుతున్నారు. 15 ఏళ్ల చిన్నపిల్ల నోటికి వచ్చినట్టుగా, నోటికి హద్దు పద్దు లేనట్టుగా మాట్లాడవచ్చు. అసలు బూతులేంటి? బూతులు ఎందుకు వస్తున్నాయి? లేదంటే వ్యక్తిత్వ హననం ఎందుకు వస్తుంది? ఇది కదా మనం మాట్లాడదు. ఎస్, మీరు ప్రధానమంత్రిని కూడా రాజీనామా చేయమని డిమాండ్ చేయొచ్చు, ప్రధానమంత్రిని కూడా నువ్వు దిగిపోమ్మని చెప్పేసి ఉద్యమం చేయొచ్చు, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. అంత మాత్రాన ప్రధానమంత్రిని, ప్రధానమంత్రి తల్లిని నోటికొచ్చినట్టు తిట్టాల్సినటువంటి అవసరం లేదు కదా. ఆ తిట్టులను కదా మనం వ్యతిరేకిస్తుంది. అంతే కదా. ప్రధానమంత్రిని రిజైన్ చేయమనే హక్కు, స్వేచ్ఛ, ఉద్యమం చేసే హక్కు మీకు ఉన్నాయి. ఎందుకంటే పేపర్ లీకో ఇంకోటో వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఆ ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటుంది, ప్రజలు ఎంత మాత్రం దానికి సమర్థిస్తారు, ఎంత మాత్రం మద్దతు వస్తుంది, దాన్ని బట్టిగా తర్వాత పరిణామాలు. బూతులు తిడితే అయిపోద్దా? కరెక్ట్ మీరు అడిగింది. నేను కూడా విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినోడేనండి. నాకు ప్రోగ్రెసివ్ భావాలు, ప్రజాతంత్ర ఉద్యమాలు అంటే చాలా ఇష్టం. కానీ లెఫ్ట్ ఉద్యమాలు ఇలా ఉండవు కదా, సబ్జెక్టివ్ గా ఉంటాయి, సమస్య మీద ఉంటాయి, సమస్య మీద మాట్లాడాలి. సమస్య మీద ఎంత గట్టిగా మాట్లాడినా పర్లేదు. మీరు అన్నట్టు మోడీ గారు రిజైన్ చేయాలని అడిగినా పర్లేదు, తప్పలేదు. అది ఓన్లీ సబ్జెక్టివ్ పరిమితం కాదు. కానీ వ్యక్తిగత విషయాలు ఎందుకు? నోటుకు వచ్చినట్టు తిట్టడం ఏంది, బూతులు తిట్టడం ఏంది? ఇది తప్పు కదా. మరి ఇది లెఫ్ట్ నేర్పదు కదా. ఇదంతా ఈ మధ్య వచ్చిన ఖర్చులు. కానీ ఎన్ని ఉద్యమాలు లేవండి మన తెలుగు గడ్డ. అనేక ఉద్యమాలకు పేరున్న గడ్డ. అనేక ఉద్యమాలు జరిగాయి. తెలంగాణ గడ్డ మీద విప్లవ పోరాటాలు జరిగాయి, నైజాం వ్యతిరేక సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. అక్కడ ఆంధ్రాలో చాలా పెద్ద ఉద్యమం, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమాల్లో బూతులు లేవే. మనకి ఇప్పటికీ రాజకీయాలకు అతీతంగా పొచ్చలపాటి సుందరయ్య గారి బొమ్మ కనపడితే దండం పెడతాం, రాజకీయాలకు అతీతంగా. అది వేరు, ఇది వేరు. ఇది నోటికి వచ్చినట్టు బూతులు తిట్టడం, ఇది ఉద్యమం కాదు. ఉద్యమాన్ని ఉపయోగించుకొని కొంతమంది మోడీ గారిని పర్సనల్ గా టార్గెట్ చేశారు. ఆ పర్సనల్ గా టార్గెట్ చేసిన విషయాన్ని మనం తప్పుపడుతున్నాం, అది వేరే విషయం. అయితే ఇక్కడ మాకు ఇంకొక విషయం. సరే, ఇదంతా పోనీయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ ఉద్యమానికి సపోర్ట్ ఎందుకు చేయలేదు? సరే, పవన్ కళ్యాణ్ గారు అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, కొంచెం మాట్లాడలేకపోయి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు బయటే ఉన్నారు కదా, అందులో తనను తాను కాక్రోచ్ గా పోల్చుకున్నారు కదా. ఈ జంజీ ఉద్యమానికి ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఈ కాక్రోజుల ఉద్యమానికి ఎందుకు సపోర్ట్ చేయలేదు? కాక్రోజుల మీద లాఠీ చార్జ్ చేస్తే ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మనం అడగాల్సింది అది కదా. ఎన్డీఏ బయట ఉండి కూడా నేను ఎన్డీఏ వ్యతిరేక పార్టీ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సపోర్ట్ చేశారు? ఎందుకు కనీసం ఒక జంతర్ మందర్ దగ్గర పోయి వాళ్ళకి సపోర్ట్ చేయలేదు? నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, తులసి చంద్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఏదైనా క్వశ్చన్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళ ఆందోళన, వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగినప్పుడు కనీసం ట్వీట్ కూడా చేయలేదు. సిద్ధిరప్పరాజు కుమారుడు యాక్సిడెంట్ చేసి ఒక మనిషిని చంపితే సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు. నిన్న ఎమ్మెల్యే ఒక మహిళా దుస్తులు చించేస్తే దాన్ని సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు. కానీ ఢిల్లీ నడివీధుల్లో విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిగితే కనీసం దాన్ని సపోర్ట్ గా ట్వీట్ కూడా చేయలేదు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అడగాల్సిన జగన్మోహన్ రెడ్డిని కదా, నీకు వెన్నుముక్కు ఉందా లేదా? నీకు వెన్నుముక్కు ఏమైనా కావాలంటే అరువిస్తాం. ఎందుకు అంత కాళ్ళ కాడిపోయి అంత పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? నువ్వు కూటమిలో కూడా లేవు కదా, నువ్వు మాట్లాడొచ్చు కదా అని చెప్పేసి అడగాలి కదా. ఇప్పుడు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డిని. జంజీరు తిరగబడాల్సింది జగన్మోహన్ రెడ్డి మీద. మా ఊరు కూడా అదే జరుగుతుందండి. జంజీర్ ఆంధ్రప్రదేశ్ లో జంజీలు యువతరం ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడే పరిస్థితులు లేవు. ఇష్టపడేటట్టు కూడా జగన్మోహన్ రెడ్డి చేసుకోవట్లే.